పోలగాళ్ళు బాగానే సినిమాకి పోతున్నట్టున్నారు. బాగానే బాగా వీరు కూడా అయితే పోతున్నారు. ముగ్గురు ఎక్కువ సినిమా పోదామా ఇలా? ఏం సినిమా అల్లుడు? గుంటూరు టాక్స్ వచ్చింది అని మహేష్ బాబుది. మనం ఇవాళ పెళ్ళికి పోవాలి కదనే. ఎవరి పెళ్ళి? పట్నం వాళ్ళు పత్రిక ఇచ్చిపోయారు కదా. మనం ఎట్లా పోదామే మరి పెళ్ళికి? నువ్వు హార్ది పెట్రోల్ వస్తావా మరి? ఎప్పుడు అదే పెట్రోల్ 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 ఎక్కడ పోదా? బావాల ఇంటికి పోయి బావాని పికప్ చేసుకొని పోదాం. అవునే మామ, పొలం కడిపోతుండు చెప్పలేదా నువ్వు? ఏం రా ఇప్పుడు తెల్లాది నారా మీకు ఇప్పుడు పండ్లు తవ్వుతురు? బావా ఎక్కడ పోతున్నావు బావా? పొలం కాడికి పోతుండ్రా? అయ్యో ఇలా పెళ్ళి ఉంది కదా, మర్చిపోయినావా బావా? ఎవరిరా పెళ్ళి? పట్నం వాళ్ళదే. ఇవ్వాలేనా? పత్రిక ఇచ్చారు కదా పట్నం వాళ్ళు. నేను మర్చిపోయినా. ఎట్లా పోదాం మరి? మనోడు కారు ఉంది కదా. పోదామా మరి? సరే నేను బాయికాడికి పోయి జర జీతగాన్ని మందు కొట్టమని చెప్పి వస్తా మరి. తయారుగా నేను కూడా వస్తా మరి. ఇంటి వరకు వస్తాం మళ్ళీ కారు. సరే 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 రండి మరి. పోయిరా పోయిరా. అన్నా 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 కిషన్నా, ఎంతసేపు అన్నా? అందరం నీ గురించి చూస్తున్నాం, రా జల్దీ. రా మరి. అరే కృష్ణ, అరే తయారైనావురా? నాయన నువ్వు విన్నావు నా బిడ్డ? ఈడికి వచ్చిన కిష్టన్న గురించి తెలిసి. ఈడు ఆడవిల్ల తయారవుతాడు. మా అమ్మ కూడా వస్తున్నట్టుండు. ఏమైందే బావా? టైం ఇంత అవుతుంది, మధ్యాహ్నం అయితే ఏడ పడికిపోతాం మనం ఆడికి. రారా తొందరగా. మామ జల్దీ రమ్మాను, మన టైం పడితే మళ్ళీ డీజిల్ కూడా పోసుకోవాలి కదా. తొందర రమ్మాను. అన్నదా అన్న, పెండ్లికి పోతున్నాం దానా. ఏమైంది కాక ఇంత లేటు? అది టైం పడుతుంది, డీజిల్ కూడా పోసుకోవాలి. అన్న పెళ్ళి వాళ్ళది పట్నం వాళ్ళదే అన్న. పట్నం అది పట్నం వాళ్ళు మన పత్రిక పంపించలేదా అన్న? అత్తోళ్ళ బిడ్డ పెండ్లి వాళ్ళది. అది పట్నం వాళ్ళు మన పత్రిక పంపించలేదా అన్న? అత్తోళ్ళ బిడ్డ పెండ్లి వాళ్ళది. నాన్న అన్నకి నత్తి ఎప్పుడు పోతుంది? గంట సేపటికి వస్తుంది నాయన. నాయన దేవుని బొమ్మలు చూడు ఎట్లున్నాయి. అది గణేష్లను చేస్తారు కదా, అట్లా ఇట్లనే చేస్తారేమో నాయన. ఏందిరా పెళ్ళి ఈ రోజే లేరా పెళ్ళి? అప్పుడు కూస ఇది ఒకటే మొదలు పెట్టాను. ఏ ఆకలి అవుతుందేమో తినేనా అన్న. పెళ్ళి అన్న నీ పానమే బాగాలేదే, మందదైనప్పటి నుంచి. ఊకో తెచ్చేపా. అన్న ఎంత టైం అవుతుంది పోయేకి? మా ఇంకా 25 నిమిషాలు అయితే వెళ్ళిపోతుంది. అదే వెళ్ళిపోతాం కానీ జర మెల్లగా అని ఎత్తేస్తుంది. నాయన వచ్చేటప్పుడు ఏదన్నా కొనుక్కొచ్చుకున్నామే. మొన్న మా దోస్తు అన్ని కొత్త కొత్త డ్రెస్సులు కమ్మలు తెచ్చుకుంది పట్నం పోయి. మళ్ళీ రాముగా నాయన. సరే టైం ఉంటే ఆగుదాం. సరే కృష్ణ ఏమన్నా తిన్నావరా పొద్దున? తినలేకగా మామ ఏమన్నా ఇడ్లీలు అవి కనిపిస్తే ఆపు మామ, ఆకలేస్తుంది. ఒక అర్ధ గంట ఓపిక పట్టమ్మా. అర్ధ గంట ఓపిక పట్టినాం అనుకో, ఆ పెళ్లి కాడికే పోతాం మనము. అక్కడనే మటన్ చికెన్లు అన్ని తినొచ్చు, ఏది కావాలంటే అది తినొచ్చు. జస్ట్ ఒక అర్ధ గంట ఓపిక పట్ట అంతే. చూడు నాయన ఇల్లే బావా, ఇంకొక అర్ధ గంటలో వెళ్ళిపోతాం అంతే. ఇదే ఉన్నట్టుందే. ఇదేనా? గిదే గిదే ఇదే గుడి మీద అన్నారు కదా, ఇదే గుడి. అర్ధ గంట అయితే తొందరనే వచ్చినాం. మెల్లగా నాయన వచ్చినామన్నా. నాయన మెల్లగా దిగు. ఏంటి బామ్మారి పెళ్ళి ఇందేనా?
బావా పెళ్లి కింద అవుతుందా బావా కొండపైన పైన అవుతుంటది. మీద ఉన్నారేమో నాయన, గుడి మీద ఉందట. ఏదిరా చూస్తున్నావు? ఇక ఏముంది పట్నం వాళ్ళది పెళ్లి కదనే అన్న. దా. చెల్లె పెళ్ళి కాక ఆ పెళ్ళి ఈ పెళ్ళి రారా పెళ్ళి అన్న నువ్వు చెప్పడానికి నీ ప్రాణం బాగాలేదా? కాక అరే రారా ఇంకేమన్నా ఆగండి కాక ఈ పెళ్ళి ఇంకేంటి రారా మనకే లేట్ అయినట్టు. మనము గోవా టైం పోతున్నట్టు అవుతుంది బావా. అయ్యో మనం బయలుదేరేసరికి చాలా ఆలస్యమా? ఏమున్నది ఆడ ఏమి లేదు. ఏం సప్పుడు వస్తలేదేంటే? చెప్పినా ఇదే బావా. ఇంకా సప్పుడు వస్తలేదు మామ. ఏముండదు పైన పైన చూసామా? ఏముండదు. ఏం చదువుతున్నావే అన్న వెనకదా? ఏందిరా ఎవరు కనిపించలేదు? ఏం సప్పుడు కూడా లేదే నాయనా. పోండి ఏం బామ్మది ఎవరు లేరు? ఇదేనా ఇంకేనా? ఒకసారి కనుకో. ఇక్కడే బావా ఆయన ఉన్నట్టున్నాను. ఎవరు కనిపిస్తలేదు, ఒక్కరు కూడా లేరు ఆడ. పిల్లలు జిల్లా ఎవరు లేరు. అరే ఈయనే ఉండాలి బావా. ఒకసారి ఫోన్ చేయి, ఫోన్ చేయి. గుడి దగ్గర ఎవరు లేరు? అరే యాదగిరి బాబా ఫోన్ లేపుతలేడు. అమ్మ కలసదా అని సీను బాబా కన్నా చేద్దాం. నేను చేయాలా మామ? అందరు బిజీ ఉన్నట్టున్నారు పెళ్లిలో. నేను చేస్తాను. హలో అత్తమ్మా, బాగున్నా అత్తమ్మా? పెళ్ళి ఇండేనా? నరసింహస్వామి టెంపులే కదా? ఓకే. ఏం చేస్తారు? ఎంతవరకు వచ్చింది? బంగారమా? ఇప్పుడు బంగారం ఏంది? ఇంకా వారమే ఉందా? అవునా? సరే అత్తమ్మ, నేను మళ్ళీ చేస్తాగు మరి. ఇదేంది వారం అంటారు? ఏమమ్మా వారం ఈరోజే పెళ్ళి. ఈరోజేనట. ఏమైందనా? ఏం చెప్ప వారం ఉందటనే మామ. నాయన వారం ఉందట పెళ్లి. బావా ఈ రోజే బావా? ఈ రోజు అందరు ఎడిగిపోయిరే మామ. అరే ఈ రోజే అనుకున్నా బావా, ఈ రోజే. వారం రోజుల ముందు చెప్తూనే ఉన్నా పెళ్ళి కాదు నా మాట ఎవ్వరినట్లే. నువ్వు వారం మొదలు పెట్టు కాకాని పెళ్లి అని చెప్పేసరికి ఇడికొచ్చినావు. నా మాట చెప్పనిస్తే కదా, కాక కూడా చెప్పనీయలేదు. నువ్వైతే అసలు చెప్పనీయలేదు. వాడు ఆ నుంచి ఏదో చెప్తామంటే మనమే చెప్పనీయలేదు అని ఇక మన దాని మీద చెప్తూనే ఉన్నా పెళ్ళి తప్పలేదు, మనమే అని మాట్లాడి. అంతే మామ వాళ్ళని చూడడు చెయ్యడు. తిననన్ను తినిపించింది అవే నాయన. కూడా తిననీయకపోయి చాలు పని. ఎంత పని చేసినావు మామ? నేను ఈ ఆదివారం అనుకున్నా అల్లుడు. నేను ఈ ఆదివారం ఇంత దూరం వచ్చిన దర్శనం చేసుకొని పోదంతా బిడ్డ. పనులన్నీ ఎడగొట్టుకొని వచ్చినాగా మామ. ఆ పొలం కాడ పనులన్నీ వదిలిపెట్టి వచ్చిన ఈ మాటలు. నేను ఈ ఆదివారం అనుకున్నా బావా. బాగా అనుకున్నా. ఇప్పుడు ఊళ్ళో పోగానే అందరూ పెరిగారు. పెట్టొచ్చి మామంట పొలం దగ్గర పోదాం నాయన. రమేష్ కాక పొలం కాడుకోండి. ఊళ్ళో పోతే సరే అప్పుడే పోయిరా. సరే కాక. ఏం చెప్పాలి కాక ఏమది పోదామే. ఆకలిస్తున్నానా? నేను ఈ వారం అనుకున్నా. పర్వాలేదు మామ.
వస్తుంది